యేసుప్రభు శిలువ మీద పలికిన మాటలు అప్పుడప్పుడే ఆయన పలికినవి కావు. యేసుప్రభు శిలువ మీద ఆయన కొడుతుంటే, శిలువ వేస్తూ ఉంటే అప్పుడే వచ్చిన మాటలు కావు అవి. అది ప్రీ ప్లాన్, అది ఒక ప్రణాళిక దేవుంది. అది హల్లెలూయా. అది ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. ఏంది? జగత్ పునాది వేయబడక మునిపే వధింపబడిన దేవుని గొర్రెపిల్ల ఆయన. ఈ భూమి, ఈ సృష్టి, చంద్రుడు, ఈ నీళ్లు ఇవేమి లేనప్పుడు యేసుప్రభుని సిద్ధం చేశాడు. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? కనుక అప్పుడే మాట్లాడినాయి కావు. సృష్టి ఉన్నది. సృష్టి ఎన్ని రోజులు చేసింది దేవుడు? 7 రోజులు చేసి, 6 రోజుల్లో చేసి 7వ రోజు విశ్రమించాను అన్నాడు. 7వ రోజు ఏం చేసిండు ప్రభు? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించాను. హల్లెలూయా. తండ్రికి ఆత్మకు అప్పగించాడు. అక్కడ 7వ రోజు సృష్టిని కంప్లీట్ చేశాడు. మోషే ప్రత్యక్ష గుడారం వేసినప్పుడు 7 వస్తువులు ఉన్నాయి అక్కడ. 7. ఒకటి గంగాలం, రెండవది బలిపీఠం, గంగాలం, బలిపీఠం, దీపస్తంభం, ధూపవేదిక, సన్నిధి రొట్టెల బల్ల, మందసం, కరుణాపీఠం. 7వది ఏంది? యేసుప్రభు కరుణాపీఠం. ఈ బలి పశువు ఆ రక్తము యాజకుడు తీసుకొచ్చినప్పుడు, మందసం బలిపీఠం దగ్గర తీసుకొచ్చినప్పుడు ఈ కెరూబులు ఏం చేస్తుంటాయంటే, ప్రభా వీని క్షమించు. ఆ కరుణాపీఠం ధర అవి మొరపెడుతుంటాయంట కెరూబులు. ప్రభా వీళ్ళని క్షమించు, ప్రభా వీళ్ళని క్షమించు, కనికరించు ప్రభా, నువ్వు కనికరం గల దేవుడో ప్రభా, నువ్వు కనికరం గల దేవుడో ప్రభా. కరుణాపీఠం దగ్గర 7వది. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా, ఇవి సడన్గా వచ్చిన మాటలు కావు. ఇవి దేవుడు ప్రణాళికలో ఆ సృష్టించక ముందే దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక జరిగిన సంఘటన చెప్పి నేను ముగిస్తాను. మలేషియా దేశం ఉన్నది. మలేషియా దేశానికి సింగపూర్కు ఒక బ్రిడ్జ్ చేస్తున్నారు. 1960వ సంవత్సరంలో ఒక బ్రిడ్జ్ చేస్తున్నారు. ఆ మనుషులు ఎటువంటి వాళ్ళు అంటే, పనులు చేయరు. పన్ను దొంగలు. వస్తువులు ఇస్తే అమ్ముకుంటారు, ఎత్తుకపోతారు, తప్పించుకొని పోతారు. కనుక బ్రిటిష్ వాడు ఏం చేసిండంటే, వాళ్ళను అన్ని సామాన్లు లెక్కబెట్టి తీసుకుపోయేటప్పుడు పని చేయాలా. మళ్ళీ సాయంత్రం వచ్చినప్పుడు ఏం చేయాలి? అన్ని సామాన్లను ఏం చేయాలా? తీసుకొచ్చి లెక్క అప్పగించాలా. తెల్లయినాక అప్పగించాలా. లెక్క పెట్టినప్పుడు ఒకటి తక్కువ ఉన్నది. పని చేసిండ్రు, వచ్చిండ్రు, ఒకటి తక్కువ ఉన్నది. తక్కువ ఉన్నప్పుడు వాడు బ్రిటిష్ ఆయన అడిగిండు, అరే ఎవరు తీసిండ్రు ఒకటి తక్కువ ఉన్నది అంటే, ఎవరు నేను చేయలేదు సార్, అందరు 10 మంది ఎవరు చేయలేదు అన్నాడు. అప్పుడు బ్రిటిష్ వాడు ఏం చేసాడు? గన్ పట్టిండు. ఎవడో ఒప్పుకొని లేకుంటే 10 మందిని కాల్చేస్తా అన్నాడు. ఏమన్నాడు? అప్పుడు అది నెల వాళ్ళకి ఆ పవర్స్ ఉన్నాయి. ఎవడు అడగడు. వాళ్ళు 10 మందిని కాల్ చేస్తా అంటే వాళ్ళు ఏం భయపడతలేరు. తర్వాత 10 లెక్క పెట్టాలకే మీరు ఒప్పుకోవాలన్నాడు అని 1 2 3 4 5 6 7 8 9 అనేటాలకి ఒకటి చేయలేపింది. అయ్యా నేనే తీసినాను. ఆయన కోపం వచ్చి గన్ పెట్టి కాల్చి చంపేశాడు. ఆయన ఒప్పుకున్న ఆయన. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే పనికి పోవాలి కదా, లెక్క పెట్టింది. లెక్క పెడితే సామాన్లు కరెక్ట్ ఉన్నాయి. వాళ్ళు లెక్క పెట్టినప్పుడు తప్పు లెక్క పెట్టారు, కానీ సామాన్లు ఉన్నాయి. అరే 10 మందికి ఆలోచన వచ్చింది, అరే ఇది ఎవరు చేయలే, మనల్ని చంపకుండా 10 మందిని చంపకుండా మన కొరకు వీడొక్కడు చచ్చాడు.
సమాధి దగ్గర పోయి ఏడ్చారు వాళ్ళు. అరే మా కొరకు నువ్వు చచ్చావురా, నా కొరకు రా, నన్ను బ్రతికించడానికి నువ్వు చనిపోయావు. వాడు చేయలే కానింది. హల్లెలూయా. యేసుప్రభు కూడా అంతే. యేసుప్రభు కూడా ఆయన చేయలే. ఆయన ఏం పాపం చేయలేదు. శతాధిపతి అన్నాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు అన్నాడు. హల్లెలూయా. పిలాతు అన్నాడు, నీతిమంతుని జోలి నా చేతి ఈయనలో ఏ పాపం లేదని నా చేతులు కడుక్కుంటున్నా అంటాడు. హల్లెలూయా. ఏ పాపము లేకుండా జడ్జిమెంట్ ఇచ్చి ఈయనలో ఏ పాపం లేదు అని చెప్పి ఆయనను సిలువ వేసింది ఒకే ఒకరు, యేసుప్రభు ఒకడు. లోకంలో ఎక్కడైనా కానీ శిక్ష పడ్డది అంటే వాడు తప్పు చేసిన పడుతుంది. ఏ పాపం లేదని జడ్జిమెంట్ అయ్యి పరీక్ష చేసి వాదోపాదాలు చేసి ఈయనలో ఏ పాపం లేదని చెప్పి ఆయనకు శిక్ష వేయడం అనేది యేసుప్రభుకు ఒక్కడికే. ఎందుకంటే నీకు నాకు రావాల్సిన శిక్ష, పాపం ఏం చేస్తుంది? పాపం ఏం తీసుకొస్తుందమ్మా? ఏం చేస్తుంది? పాపం శిక్ష తీసుకొస్తుంది. పాపం ఇంకోటి ఏం చేస్తుంది? అవమానం తీసుకొస్తుంది. పాపం మూడోది ఏం తీసుకొస్తుంది? మరణం. శిక్ష తెస్తుంది కదా. ఏం చేస్తాం? పిల్లల్ని ఏం చేస్తాం? తప్పు చేస్తే కొడతాం కదా. పశువు అటు పోతే అని మళ్ళీ ఇక్కడ పోతే కొడతాం, శిక్ష తప్పు చేస్తే. రెండవది ఏంది? తప్పు చేసినోనికి ఏం జరుగుతుంది? దొంగతనం చేసినోనికి ఏమొస్తుందో గ్రేట్ అనుకుంటాడు వాడు, అవమానం వస్తుంది. హల్లెలూయా. శిక్ష యేసుప్రభు వేసుకున్నాడు. ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు. అవమానం ఆయన, మనకు రావాల్సిన అవమానం ఆయన పొందారు. పిడిగుద్దులతో గుద్దారు, అపహాసం చేశారు, అవమానం ఆయన పొందారు. మూడవది ఏంది? మరణం. నీవు నేను నిత్య నాశనానికి వెళ్ళాల్సిన వాళ్ళం, నిత్య అగ్ని నరకాగ్నికి వెళ్ళాల్సిన మనల్ని నిత్య జీవంలోనికి నడిపించడానికి ఆయన ఏం చేశాడు? ఆయన మరణించాడు. మనకు రావాల్సిన శిక్ష ఆయన, మనం చావాల్సింది ఆయన చనిపోయాడు. సజీవుడు ఆయన దేవుడు కనుక ఆయన యోహాను సువార్త 10వ అధ్యాయంలో అదే అంటాడు, నా ప్రాణం పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తీసుకొనడానికి నాకు అధికారం. ఆయన ప్రాణం తీయడానికి ఎవరికి అధికారం లేదు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానంటే ఆయన ప్రాణాన్ని ఆయనే ఇచ్చాడు. మళ్ళీ తండ్రి చేతిలో నుంచి ఆయన్నే పొందుకున్నాడు. తండ్రి నా ఆత్మని నేను తీసుకుంటున్నాను, మూడో రోజు ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇంత మంచి దేవుడు. ఆఖరికి ఆయన మనం కోరేది ఏంటంటే ఈ లోకంలో మనం పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి, నీతిమంతులుగా జీవించాలి, యథార్థవంతులంగా జీవించాలి. సంఘం అయితే ఒక కుటుంబంలాగా జీవించాలి. సంఘం అయితే ఒక కుటుంబంలాగా, ఒక రొట్టె, ఒక బల్ల, ఒక పాత్ర, ఒక రొట్టె, అంతా ఒకటి ఏక ఆత్మతో ఉండాలి. అదే ఆత్మ గురించి చెప్పాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, ఆత్మ కలిగించు ఐక్యత అనే బంధకాన్ని కాపాడుకోండి. సంఘమంతా ఒక ఆత్మతో ఐక్యత ఉండాలని, సంఘమంతా ఐక్యమత్యంగా ఉండాలంటే కావాల్సింది ఏంది? ఆత్మ కావాలి. ఏం కావాలా చెప్పండి అమ్మా? ఏం కావాలా? ఆత్మ. ఆ ఆత్మని ఏం చేస్తుంటాడంటే సాతాన్ని విడగొడుతుంటాడు, ఆత్మను తీసేస్తుంటాడు. నీ లోపల నుంచి నా లోపల నుంచి ఆత్మ తీసేసి ఏక మనసు లేకుండా, ఒకరికొకరికి ఏక మనసు లేకుండా, ఒకరికొకరికి యథార్థత లేకుండా చేస్తాడు దుష్టుడు. హల్లెలూయా. ఏక మనసు ఉంటే ఏం చేస్తాం? వెరీ గుడ్ అన్న, బాగా చేస్తున్నామ్మా, సంఘం కొరకు చేస్తున్నాం, వెరీ గుడ్, ఇది మంచిది, ఇదానా, నేను కూడా నీకు సపోర్ట్ చేస్తా, అమ్మ నేను కూడా చేస్తా. హల్లెలూయా. అర్థమవుతుందా అమ్మా? అర్థమవుతుందా? దేవుడు సహాయం చేయను గాక, దేవుడు సహాయం చేయను గాక. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం, చిన్న ఆరాధన చేసుకొని ఆశీర్వాదంతో కూడిక ముగించుకుందాం. ఆరాధన టీం ముందుకు రండి. ఒక 10 నిమిషాలు, 3 గంటలు కావడానికి, 3 కావడానికి ఒక 10 నిమిషాలు టైం ఉన్నది. బాబు అటు ఇటు తిరగవాకండి.
ఆ మందిరం లేచి నిలబడదాం, జర కాళ్ళు ఇట్లా ఇట్లా అనుకోండి, మంచిగా జర నడుములు 1 2 3 1 2 1 2 3 4 అలా అనుకోండి, మంచిగా చేస్తే అట్లా ఇట్లా అనండి, బాగా ఫ్రీగా అయిపోతారు. హల్లెలూయా అనండి అమ్మా. నిద్రపోతుంది, ఐక్యమత్యం వస్తుంది, ఏక మనసు వస్తుంది. హల్లెలూయా. ఎవరైనా బయటికి పోవాలంటే ముందే పోండి, పాట పాడినాక పోవాకండి. పోతే దేవునికి లెక్క అప్పచెప్పాలి. పోయిన వాళ్ళంతా దేవునికి లెక్క అప్పచెప్పాలి. హల్లెలూయా. దేవులరా, యేసు ప్రభు అన్నాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, ఎవరికి అప్పగించిపోతారు మీ ఆత్మను? ఇద్దరే ఉన్నారు, ఒకరు దేవుడు, ఇంకెవరమ్మా? సాతాను. దేవునికి అప్పగిస్తావా, సాతానికి అప్పగిస్తావా?